అందరికీ నమస్తే అండి. కలర్ పేపర్స్ తోటి సింపుల్‌గా ఫ్లవర్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూడండి. సో, పేపర్స్ అయితే కట్ చేసుకున్నాం కదా! సో, మెజర్‌మెంట్ కూడా చూపిస్తున్నాను. పేపర్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని పెటల్స్ కావాలో అన్ని స్ట్రిప్స్ అయితే కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఒక్కొక్క కట్ చేసుకున్న స్ట్రిప్‌కి పెటల్ షేప్ అనేది ఇచ్చామనమాట. అలా అన్ని స్ట్రిప్స్ పెటల్స్ రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి డౌన్ సైడ్ మెజర్‌మెంట్ ఉన్న పెటల్ అయితే అలాగే ఉంచాలి. నెక్స్ట్ సెకండ్ వన్ అయితే ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసుకొని స్టిక్ చేయాలి. అలా యాజ్ ఇట్ ఈజ్ అన్ని పెటల్స్ ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. సో, ఫైనల్‌గా ఫ్లేవర్ అయితే చూసారు కదా! యెల్లో కలర్ పేపర్ ఉంటే ఆ పేపర్‌ని ఈ విధంగా పేస్ట్ చేసేసి సెంటర్‌లో ఒక ఆరెంజ్ కలర్ సర్కిల్ అనేది స్టిక్ చేశాననమాట. సో, ఫ్లేవర్ అయితే ఫినిష్ అయింది. ఇక్కడ లీవ్స్ అనేది రెడీ చేసుకుంటున్నాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ పేపర్ మీద మనకు కావాల్సిన లీఫ్ షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నాం అనమాట. వీడియో అనేది ఫాస్ట్‌గా ఉంటే స్లో మోషన్‌లో పెట్టండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఫాస్ట్‌గా ఉన్న వీడియోస్ ఇష్టపడుతున్నారు కదా! వాళ్ళ కోసం ఇలా ఎడిట్ చేసి పెట్టాల్సొచ్చింది. సో, ఫైనల్‌గా అయితే వైట్ కలర్ A4 షీట్ తోటి ఫ్లేవర్ చూసారు. సెకండ్ వన్ అయితే ఇప్పుడు లోటస్ రెడీ చేస్తున్నాం. ఇక్కడ పింక్ కలర్ పేపర్ యూజ్ చేసుకున్నాను. సో, ఇక్కడ స్ట్రిప్ సైజ్ అయితే చూసారు కదా! ఆ విధంగా పేపర్స్ అనేది తీసేసుకొని అన్ని పెటల్స్ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వాటిని జస్ట్ ఇలా ఫోల్డ్ చేసామంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్‌గా కనిపిస్తుందనమాట. వన్ బై వన్ ఇలా పేస్ట్ చేసేసుకున్న తర్వాత సెంటర్‌లో వచ్చేసి యెల్లో కలర్ స్ట్రిప్ అయితే పెట్టేసాననమాట. చూస్తున్నారు కదా! ఎంత సింపుల్‌గా మన చేతులతో మనమే ఎంత మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకోవచ్చో. ఇక్కడ నా బ్యాంగిల్‌ని తీసుకొని రౌండ్ సర్కిల్ కట్ చేసి ఇలా లోటస్ లీఫ్ షేప్ అనేది రెడీ చేసుకున్నాము. సో, వీటిని లోటస్‌కి అంటించేసామనమాట. అండ్ దీనికి ఒక స్టెమ్ రెడీ చేసుకున్నామంటే లోటస్ ఫ్లవర్ ఫినిష్ అయిపోతుంది. సో, ఇలాంటి ఫ్లవర్స్ ప్రిపేర్ చేసుకొని మనము ఫ్లవర్ వాజ్ ఉంటే ఫ్లవర్ వాజ్‌లో అయినా అందంగా పెట్టుకోవచ్చు. లేదు అంటే షోకేస్‌లో పెట్టొచ్చు. ఎక్కడైనా మనము పెట్టి అట్రాక్షన్ లుక్ అయితే తేవచ్చనమాట. హోమ్‌కైనా లేదా వాల్‌కైనా. సో, మన ఇష్టము. ఇక్కడ వచ్చేసి ఇంకో క్రాఫ్ట్, థర్డ్ క్రాఫ్ట్. సో, ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ మోడల్. సో, పెటల్ సైజ్ అయితే చూసారు కదా! ఒక పెటల్‌నైతే యాజ్ ఇట్ ఈజ్ కింద బేస్‌కి పెట్టేసాను. అండ్ రిమైనింగ్ అంతా మనము ఏదైతే ట్రయాంగిల్ షేప్ ఫోల్డ్ చేసున్నామో ఆ ఫోల్డింగ్‌లో మనకు సరిపడినట్టు ఆ పెటల్‌కి అలా ఒక 4 స్ట్రిప్స్ అయితే అంటించేసాననమాట. నెక్స్ట్ ఫైనల్‌గా పైన వచ్చేసి ఒక్కొక్క పెటల్ షేప్‌ని అంటించుకుంటూ వచ్చేసాము. ఫైనల్‌గా అయితే ఈ ఫ్లేవర్ అయితే రెడీ అయిపోయింది. దానికి ఒక స్టెమ్ అండ్ లీవ్స్ అయితే ఇప్పుడు పేస్ట్ చేస్తున్నామనమాట. సో, ఈ 3 క్రాఫ్ట్‌లో మీకు ఏ క్రాఫ్ట్ నచ్చిందో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి క్రాఫ్ట్స్ కావాలని కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేశారంటే మీకు రిలేటెడ్ క్రాఫ్ట్స్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. వీడియో అనేది ఫాస్ట్‌గా ఉంటే స్లో మోషన్‌లో పెట్టి చూడండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా! చాలామంది వరకు ఫాస్ట్‌గా ఉండే వీడియోస్‌ని విజిట్ చేస్తున్నారనమాట. సో, ఫైనల్‌గా అయితే 3 క్రాఫ్ట్స్ ఇవన్నమాట. ఈ 3 ఫ్లేవర్స్‌లో మీకే ఫ్లేవర్ నచ్చిందో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అలాగే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.